భద్రాద్రి యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పవర్ కమిషన్ కార్యాలయానికి వెళ్లారు కోదండరాం. పవర్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు విద్యుత్ కొనుగోళ్లపై తన వద్దనున్న సమాచారం అందజేశారు. విద్యుత్ కొనుగోలుపై తన వద్ద ఉన్న సమాచారాన్ని ప్రొఫెసర్ కోదండరాం ప్రెజెంటేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, రైట్ అరుణ, పవర్ కమిషన్ ముందుకి జేసీ సభ్యులైనటువంటి కోదండరాం అట్లాగే రఘు ఇద్దరు కూడా అటెండ్ అయ్యారు. ఈ మధ్య కాలంలోనే పవర్ కమిషన్ పబ్లిక్ నోటీస్ పీరియడ్ని దాదాపు 10 రోజుల పాటు ప్రకటించింది. ప్రజల దగ్గర ఈ పవర్ పాయింట్లు యాదాద్రి భద్రాద్రితో పాటు ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ఒప్పందాల అంశంలో ఏదైనా సమాచారం ఉంటే కమిషన్కు సమర్పించాల్సిందిగా పబ్లిక్ నోటీస్ పీరియడ్లో కోరింది. ఆ 10 రోజుల కాలంలోనే వీళ్ళిద్దరూ కూడా మా దగ్గర సమాచారం ఉంది, కానీ మాకు ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇవ్వడానికి సమయం ఇవ్వాలంటూ కమిషన్ని విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో కమిషన్ ఈరోజు వాళ్లకు అనుమతి ఇచ్చింది. రఘు ప్రజెంట్ కమిషన్కి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నట్లు తెలుస్తూ ఉంది. యాదాద్రి భద్రాద్రి అట్లాగే ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ఒప్పందాల విషయంలో రఘు అనేట ఆయన ఎస్సీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎస్సీగా ఉన్నారు. అట్లాగే అప్పుడు జేఏసీకి ఆయన సభ్యులుగా కూడా కొనసాగినటువంటి పరిస్థితులు. ఈ ఒప్పందాల వల్ల అట్లాగే పవర్ పాయింట్ ఈ యాదాద్రి భద్రాద్రికి సంబంధించినటువంటి ప్లాంట్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున కూడా నష్టం జరుగుతుంది అన్నటువంటి అంశాన్ని అప్పట్లోనే లేవనెత్తినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత ప్రభుత్వం ఆయన మీద కొంత యాక్షన్ తీసుకునేటువంటి సందర్భంలో హైదరాబాద్ నుంచి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిందని చెప్పుకోవాలి. ఇక కోదండరాం కూడా ఆ విషయంలో మొదటి నుంచి అబ్జెక్షన్ చేస్తూనే ఉన్నారు. చాలా వరకు ఆయన ఫైట్ చేసినటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం కొంత ఎవరిని కూడా లెక్క చేయకుండానే ముందుకు సాగింది అన్నట్లుగా కోదండరాం లాంటి వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ప్రజెంట్ రఘు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఎట్లా అప్పుడు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది, అనుమతులు ఎక్కడెక్కడ తీసుకుంది, ఎక్కడెక్కడ తీసుకోలేదు, నిజంగానే అనుమతులు రీసెంట్గా కేసీఆర్ చెప్పినటువంటి 12 పేజీల లేఖలో వాస్తవాలు ఎంత మేరకు ఉన్నాయన్నటువంటి అంశాల మీద కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. అది అవ్వగానే కోదండరాం కలిసి ఆయన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు అయిపోయిన తర్వాత మీడియాతో వీళ్ళిద్దరూ మాట్లాడతాము అని చెప్పుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీని తర్వాత మరొకసారి కేసీఆర్కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే లీగల్ ఒపీనియన్కి కమిషన్ వెళ్ళింది. దాని మీద కమిషన్ కూడా ఈరోజు స్పందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 12 పేజీల కమిషన్కు రాసినటువంటి కేసీఆర్ లేఖ మీద రాజకీయపరమైనటువంటి అంశం కూడా చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో కమిషన్ ఏ రకంగా స్పందిస్తుందన్న చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా తమ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కమిషన్కు ఎలా తెలిపారు, ఏమేమి సమాచారం ఉందన్నటువంటి అంశం మీద కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.